నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పొద్దున్నే లేవగానే నేనైతే కసువు చిమ్మేసి ఇల్లు తుడిచేసాను. తర్వాత అయితే ముగ్గు వేశాను. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ యూట్యూబ్లో ముగ్గులు ఛానల్ స్టార్ట్ చేశా. దాంట్లో అయితే నాకు అంత గ్రోత్ రాలేదు. సో దాన్ని మళ్ళీ తీసేసి నేను మళ్ళీ ఇప్పుడు డైలీ వ్లాగ్స్, ఫన్నీ కామెడీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. సపోర్ట్ మీ గాయ్స్. అండ్ నేనైతే ఇక్కడ చాలా మామూలుగా వేసాను. నాకైతే మామూలుగా చాలా డిజైన్స్ వచ్చు. ఈరోజైతే అంత చిన్న ముగ్గు వేశాను. ఇది వైట్ టైల్స్ కదా, సో అందుకే అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఇప్పుడైతే ఇంకా నాతో పాటు మా పాప కూడా లేచింది. నేను ఎప్పుడు లేస్తే వెంటనే లేచుద్ది నా వెనకాలే మా పాప. సో నేనైతే దేవుడి దగ్గర కూడా ఇంకొక ముగ్గు వేస్తాను చిన్నది. తులసి చెట్టు అయితే లేదు ఫ్రెండ్స్. నేను ఇంకా దేవుడి దగ్గరే పూజ చేసుకుంటా. చాలామందికి తులసి చెట్టు ఉంటుంది. పిల్లలతో అయితే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. పొద్దున్నే పని చేయాలన్నా కూడా. చిన్న పిల్లలు నాకైతే ఇద్దరు. సో నేనైతే ఇప్పుడు యోగా స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఒక్క నిమిషం చేశానో లేదో మా పాప వచ్చి వెంటనే డిస్టర్బ్ చేస్తుంది, వెంటనే వచ్చి కదిలిచ్చేస్తుంది. సో చేయలేమన్నమాట కాన్సన్ట్రేషన్గా. సో నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ ట్రై చేసా, మళ్ళీ చేద్దాంలే అనేసి ఇంకా మళ్ళీ కూడా సౌండ్ చేస్తా అలా ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా నేనైతే యోగా స్టాప్ చేసేసి ఇంకా మళ్ళీ నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. నాకైతే అసలు టైమే ఉండదు, పిల్లలతో బిజీగా ఉంటుంది. ఎక్సర్సైజెస్ అంత టైం ఉండదు. నెక్స్ట్ అయితే నేను క్లీనింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. గ్యాస్ స్టవ్ ఆల్మోస్ట్ రోజు క్లీన్ చేస్తాం కదా ఫ్రెండ్స్. పొద్దున్నే క్లీన్ చేస్తా. చాలామంది అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటారు. నేనైతే మార్నింగ్ చేస్తాను. అండ్ ఇంకా అది క్లీన్ చేసిన తర్వాత అయితే నేను ఇంకా టిఫిన్ స్టార్ట్ చేశాను. ఈరోజైతే నేను ఇడ్లీ అండ్ దోశ చేశాను. అంట్లు తోమడం చూపించడం లేదు అనుకుంటారు కదా ఫ్రెండ్స్. దానికైతే మాత్రం పని మనిషి ఉంది. సో అది మాత్రం పని మనిషి ఉంది, అదొక్కదానికే. ఇంకా నేనైతే ఇంకా అంట్లు తోమే పని అయితే లేదు. అంట్లు తోమే పని లేకపోతే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ మైండ్. తర్వాత అయితే ఇంకా సోఫా అయితే డైలీ సర్దాలి ఫ్రెండ్స్. మా పిల్లలు ఊరికే అవన్నీ పడేస్తారు, నేను మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. పల్లీ చట్నీ కోసం పల్లీలు వేయించుకున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా దోసపిండి వేసాను. యాక్చువల్గా నైట్ వేసింది లేదు, సో అందుకే నైటే నానేసి ఇంకా మార్నింగ్ వేసేసాను. ఇడ్లీ ఉందిలే అనుకున్నా, మళ్ళీ తింటారో తినారో అని దోశ కూడా పెట్టేశాను. సో ఇడ్లీ దోశ రెండు చేశాను. ఈ పిల్లలతో పని చేయాలన్నా చాలా కష్టం ఫ్రెండ్స్. అసలు పని చేస్తుంటే లాక్కోపోతూ ఉన్నారు. నేనైతే వీడియో ఎలాగో అలా కష్టపడి తీశాను. ఇంకా మా పాప అయితే వచ్చి ఇంకా ఎత్తుకో మమ్మీ అని తగులుకుంది. ఇంకా నేనైతే ఎత్తుకొని అలాగే ఇడ్లీ పెట్టేశాను. అస్సలు దిగదు ఫ్రెండ్స్. ఏదైనా పని ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ గోల్ చేస్తారు ఫ్రెండ్స్ పిల్లలు. ఇలా ఉంటే ఉంటుంది చిరాకు. ఎలాగోలా కష్టపడి చేసేసుకోవడమే. పిల్లల్ని ఎత్తుకొని అలాగే చేస్తా ఫ్రెండ్స్. మా బాబు అయితే కొంచెం పెద్దవాడు కాబట్టి ఉంటాడు. మా పాప అయితే 2 ఇయర్సే. అస్సలు సైలెంట్గా ఉండదు, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. నవ్వు అని చెప్పాను, ఎలా నవ్విందో చూడండి ఇప్పుడైతే. నెక్స్ట్ అయితే దోశలు వేసాను ఫ్రెండ్స్. నేను వాయిస్ రికార్డ్ చేస్తుంటే మా బాబు కూడా నవ్వుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడే. మా బాబు అయితే నర్సరీ అయిపోయింది, ఇంకా హాలిడేస్ కదా, కొంచెం అల్లరి ఎక్కువే చేస్తాడు. బట్ మరీ అంత ఎక్కువ గోల్ చేయడు. కొంచెం చెప్పితే వినే అంత స్టేజ్లో ఉన్నాడు కాబట్టి అంత ప్రెజర్ ఉండదు బాబుతో. పాపతో అయితే కొంచెం కష్టమే.